ఓం శ్రీ సాయిరామ్. 1967 సంవత్సరం నవంబర్ నెల సనాతన శారదలో భక్త శ్రీ పాతూరి మధుసూదనరావు శాస్త్రి గారు రాసినటువంటివి. అదే నా అదృష్టం అనేటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. అనాదిగా అనేక జన్మల సంస్కారాలతో అనేక విధాలుగా కష్టసుఖాలు అనుభవించే శరీరాలు ఊహాతీతములైనటువంటి రూపాలతో గుణాలతో నిర్మాణం కావటంలోని రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. అలా కాకపోతే రేపేం జరుగుతుందో తెలుసుకోలేని ఈ జీవులకు ఏం తెలుస్తుంది? రోగం రావాలని కోరేవారు ఉంటారా? కోరకపోయినా ఎందుకు వస్తున్నాయో, ఎలా ఉపశమించుతున్నాయో ఎవరు చెప్పగలరు? భగవంతునికి తెలుసు. భగవంతునికి తెలియకుండా జరగవు, చెప్పడు. భగవంతుని సృష్టికల్పంలో మానవులు దేవతలు ఊహించలేని అద్భుతాలు అపూర్వంగా ఉంటాయి. 1966 సంవత్సరం వెళ్ళింది. యాగ రాజోత్సవాలు ఊరూరా జరుగుతున్నాయి. సంక్రాంతి లాంటి పండుగలు గడిచినాయి. 1967 సంవత్సరం ప్రవేశించింది. ఆ రోజు ఫిబ్రవరి 2వ తారీఖు ఊళ్ళో పెద్దలతో గోష్ఠి జరిగి సాయంత్రం 3:30 గంటలకు ఇంటికి వచ్చాము. మా ఇంట్లో పశువులు పచ్చిమేత తినాలని సంతోషంతో మేపాము. 2 గంటల నుండి నా ఎడమ చేయి బరువు ఎరువు తెచ్చుకొని అతికించిన చేయిలాగా వేలాడుతున్నట్టున్నది. చేతికట్ల జారిన సంగతి తెలియదు. కాలి చెప్పు జారిపోయింది, తెలియదు. స్పర్శ జ్ఞానం ఉంటేగా. ఒళ్ళు తిరుగుతున్నట్లు తూలుతున్నట్లు ఉన్నది. అప్పుడే తేనె అని కేక వేదలుచుకున్న నా నోట డేనె అనేటువంటి పిలుపు వస్తుంది. పెదవుల వంకర, కనుచూపులు, హెచ్చుతగ్గులు ఒకటేమిటి, అన్ని వికారాలు రూపమెత్తి నన్ను వెక్కిరించుతూ చేరినాయి. వెంటనే పక్షవాతం అనే పేరు పెట్టారు. తలలో ఉండే నా ధైర్యము, సంతోషము రెక్కలు వచ్చిన పక్షుల వలె ఎగిరిపోయినాయి. భగవంతుడా, నా సేవకి అవసరం తీరినట్లయిందా అని మనసున ఏదో గుణుగుడు, దుఃఖము ఆవేశించినాయి. ఫిబ్రవరి 4వ తేదీ హైదరాబాద్ చేరుకున్నాను. నెత్తూరు పరీక్ష జరిగినది. దోషం లేదన్నారు. వైద్యం సాగింది. 5వ తేదీన నా కుమార్తె నా చేతిలో వస్తువులు జారటం చూచి నన్ను చూచి భయపడుతూ ఉపచారం చేస్తోంది. అల్లుడు కుమారులు దేవతలకు మొక్కుకుంటున్నారు. నన్ను పలకరించాలని వచ్చేవారి కళల్లో సంశయాలు నాకు దుఃఖ పాఠాలే బోధిస్తున్నాయి. కారణం లేని దుఃఖము, కోపము, తాపము అనే వినాశి శిరోభాగంలో భవనాలు నిర్మించుకున్నాయి. వీటి తాకిడిలో పూర్వానుభవాలు, కళావైభవాలు హరించిపోయినాయి. అనుకున్న భావము, ఇతరులకు తెలియని మాటలు, అవయవాల్లో బలహీనత, మరుపు నా రూపంపై ఉన్న స్థితిని చూచి జాలి కలిగి కంటి నీరు కార్చేవారి కానీ మార్చేవారు ఎవరు? మా అల్లుని ఇంట్లో సత్యసాయి బాబా ఫోటో ఉంది. నా డైరీలో బాబాజీ ఆశీస్సు ఉంది. ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి 10 గంటల వేళ స్మరించి మంచంలో ఉన్నాను. నిద్రలేదు. తెల్లవారుజామున 4:30 గంటలకు నాకు స్వప్నమో అది అవస్థయో ఎవరో వచ్చినట్లు తోచింది. బాబా కనిపించారు. నమస్కరించాను. నా కన్నీరు బాబా చూచారు. అప్పుడు నేను విన్న మాటలు ఇవి. నీ పిలుపు వినిపించింది. జబ్బుని పడిపోన్నావా? నీవు నావాడివి. జబ్బు నేమి చేస్తుంది? బట్టిప్రోలు వెళ్ళు, నీకు వ్యాధి ఉండదు, నేను ఉన్నాను కదా అని. ఈ సంగతి అల్లుడితో కుమారుడితో చెప్పాను. 11వ తేదీ ప్రయాణం చేసి బట్టిప్రోలు స్వగ్రామం చేరాలని నిశ్చయించుకున్నాను. కుమారుడు చిరంజీవి ప్రసన్న, శిష్యుడు ఒకడు వెంటరాగా 12వ తేదీ బట్టిప్రోలు చేరాను. ఆ గ్రామంలో స్నేహితులు ఒక వైద్యుని తీసుకుని వచ్చారు. ఆయన మళ్ళీ తిరగబెట్టవచ్చు, మందు తినండి అన్నాడు. ఆ మాట ఆయన మందు కన్నా వెగటైంది. మందు తినటం మానుకున్నాను. ఇక నాకు నా వ్యాధి నివారణ మార్గం ఒకటే అని కలలో కనిపించి కరుణ చూపించిన సత్యసాయి ఉన్నారనుకున్నాను. నాకు మందు జపం కన్నా లేదనుకున్నాను. జూన్ 2వ తేదీకి 3 మండలముల దీక్ష అయినది. బాబాజీ కృపాఫలం మళ్ళీ నా రచనలు, నా కథాగానాలు ప్రారంభమైనాయి. బాబాజీ కృపతో ఆరోగ్యంతో పాటు సభలు, సన్మానాలు ఆరంభమైనను నేనే ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఇది నా అదృష్టము. నా బాబాజీ పాదపద్మములకు దేవి నవరాత్రోత్సవంలో ప్రశాంతి నిలయంలోని అభినందించే భాగ్యం పొందాను. ఇట్లు భక్త శ్రీ పాతూరి మధుసూదనరావు శాస్త్రి. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.